సామాజిక వర్గాల నుంచి ముందుకు వచ్చే పరిస్థితి ఒక్కరు కూడా ఉండరు. కాబట్టి ఆర్థిక సమానత్వం రావాలి, సరే అది ఓకే, వస్తూ ఉంది, జరుగుతోంది. సామాజిక సమరసత ఉండాలి అంటున్నాను నేను. సామాజిక సమరసత అంటే ఏంటి? ఇప్పుడు మీకు 10వ తరగతి వరకు రామాయణం ఉంది. దానిలో ఒక సన్నివేశం, శబరి శ్రీరామచంద్రుడు, రాజు కదా శ్రీరామచంద్రుడు, అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు అలా తిరుగుతూ ఉంటే శబరిమాత ట్రైబల్ ఆమె ఆ రామచంద్రుని యొక్క ఆకలిని తీర్చేదానికి పండ్లు ఇస్తుంది. ఎలా ఇస్తుంది? విషయం ఉందో లేదో కొరికి రుచి చూచి విషయం ఉందో లేదో నోటికి చేతికి అందిస్తుంది. ఆమె ఎంగిలిని ఆనందంతో స్వీకరించినటువంటి శ్రీరామచంద్ర ప్రభు. అందుకే రామరాజ్యం కావాలి అని మనం అంటూ ఉంటాం. ఆయనకి లేనటువంటి, శ్రీరామచంద్రుడికి లేనటువంటి ఎక్కువ తక్కువలనే భావనలు మన మదిలో ఉండడం అనేది తప్పు. పోవాలి. కులంతో ప్రమేయం లేకుండా, వర్గంతో ప్రమేయం లేకుండా, భాషతో ప్రమేయం, ఎవరైనా సరే మన ఇంట్లో మన పళ్ళెంలో భోజనం చేయగలిగే పరిస్థితి రావాలి. ఆ పళ్ళెం మన ఇంట్లో గృహిణి కడిగే పరిస్థితి ఉండాలి. మా ఇంట్లో అయితే ఉంది ఖచ్చితంగా. అంటే అటువంటి ఊరికి ఉపన్యాసాలు చెప్పడం కాదు, ఎక్కువ తక్కువలనే చాలా వరకు భావనలు పోయాయి. కానీ ఇంకా అక్కడక్కడ కూడా కొన్ని చోట్ల నాకు మనస్తాపన కలిగేటువంటి సందర్భాలు ఉన్నాయంటే మీరు ఆశ్చర్యపడతారు. సరే, ఉదాహరణలు చాలా లోతుగా మనం పోగలేదు. మనం మాత్రం ఖచ్చితంగా సామాజిక సమరసత, కనీసం మన అటెండెన్స్ లిస్టులో కూడా చూడండి, ఆడపిల్లల్ని సపరేట్గా కూడా రాయటం లేదు. మనం ఎంత అందరిలో కలిపేసి రాస్తున్నాం. తర్వాత సామాజిక వర్గాల ప్రాతిపదికగా కూడా రాయటం లేదు. అంటే ఇది చాలా వరకు అందరం సమానంగా కూర్చున్నాం, సమానంగా ప్రయాణిస్తున్నాం, సమానంగా ఉన్నాం, సమానంగా కలిసి భోజనం చేస్తున్నాం. అక్కడ మధ్యాహ్న భోజనం కూడా చక్కగా అందరం కలిసి కూర్చొని భోజనం చేసే పరిస్థితి. ఇదే పరిస్థితి కొనసాగాలి. ఏ రకమైనటువంటి ఎక్కువ తక్కువ భావన లేకుండా ఉండాలి. రెండోది స్వదేశీ. స్వదేశీ అంటే కేవలము మన దేశంలో తయారైనటువంటి వస్తువులు మాత్రమే ఉపయోగించడం కాదు. ఉపయోగించాల్సింది ఖచ్చితంగా మేక్ ఇన్ ఇండియా. భారతదేశంలో తయారైన ప్రోడక్ట్స్ ఖచ్చితంగా కొనాలి. ఖచ్చితంగా అవి లేనప్పుడు మాత్రమే. ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది, సరే ఇండియాలో తయారైన మంచి ఫోన్ మనకి నచ్చలేదు, కొరియా వాళ్ళ ఫోన్ శాంసంగ్ తీసుకు